చాలా సంతోషం. ఈరోజు ఈ గృహము వద్ద కుటుంబ ఆశీర్వాద ప్రార్థన ఏర్పాటు చేయబడింది. ఈ ప్రార్థన ఏర్పాటు చేయటానికి కారకులైనటువంటి కుటుంబీకులు, సహోదరులు బెజవాడ యేసుబాబు గారు, మీకు అందరికీ తెలుసు. వారు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్గా వారు పనిచేస్తున్నారు, మీకు అందరికీ తెలిసిందే. గతంలో సింగినగర్లో చర్చిలో కూడా వారు సాక్ష్యం చెప్పారు. చర్చిలో సాక్ష్యం చెప్పినప్పుడు అనేక మంది ఆ సాక్ష్యాన్ని విని చాలా ఇన్స్పైర్ అయ్యారు. చాలామంది ఇన్స్పైర్ అయ్యి చక్కగా యవ్వన కాలంలో చక్కగా మంచిగా లైఫ్లో సెటిల్ అయ్యారని చెప్పి వారిని బట్టి ఎంతో సంతోషించారు అనేక మంది. ఇక యూట్యూబ్ ద్వారా లైవ్లో చాలామంది చూస్తూ ఉంటారు కదా. అయితే అప్పట్లో యూట్యూబ్లో లైవ్ అనేది ఇచ్చినప్పుడు అనేక మంది చూసి ఆ సాక్ష్యం ద్వారా వారు బలపరచబడటం మాత్రమే కాక ఇక వారు కూడా జీవితంలో మంచిగా సెటిల్ అవ్వాలని చాలా బాగా ప్రయత్నాలు చేశారు. నా మాటలు అందరికీ వినపడుతున్నాయా? వినపడుతున్నాయి అన్నవాళ్ళు 2 చేతులైతే హల్లెలూయా చెప్తారా? వెరీ గుడ్. నా మాటలు అందరికీ వినపడుతున్నాయని ఆశపడుతున్నాను. మంచిది. అయితే వారి సాక్ష్యం విని చాలామంది ఇన్స్పైర్ అయ్యి ఇక మేము కూడా మంచిగా ఉద్యోగాలు సంపాదించుకోవాలి, మంచిగా ఉద్యోగాలలో సెటిల్ అవ్వాలని చెప్పి చాలామంది ప్రయత్నాలు చేశారు. ఈ ప్రయత్నాలలో భాగంగా ఇక్కడ మన మధ్యలో ఇద్దరు ఉన్నారు. వీళ్ళిద్దరు కూడా పోలీస్ ఎగ్జామ్ అయిపోయింది, మెయిన్స్ అయిపోయింది కదా. మెయిన్సా ఇది అయిపోయింది, ప్రిలిమ్స్ ఏదో అయిపోయింది. వీళ్ళిద్దరు కూడా పాపం కష్టపడి కొంచెం సిగ్గుపడుతున్నారు. త్వరలో వీళ్ళు కూడా పోలీస్ డ్రెస్తో కనబడతారు. యేసుబాబు గారికి మంచి ఇష్టమైన శిష్యులు అన్నమాట. అలాగే మరొక సహోదరులు మన మధ్యలో ఉన్నారు, పృథ్వీ గారు. ఎక్కడ బ్రదర్ కూడా యూట్యూబ్లో మన ఎస్ఐ గారి సాక్ష్యం విని వారు కూడా నేను కూడా మంచిగా ఉద్యోగం సంపాదించుకోవాలని చాలా కష్టపడి ఎస్ఐ జాబ్ అనేది వారు సంపాదించారు. ఇప్పుడు ఈ ఫిబ్రవరి నెలలో పృథ్వీ గారు ఆ ఎస్ఐ ట్రైనింగ్ నిమిత్తం వారు వెళ్ళబోతున్నారు. ఆల్మోస్ట్ అన్ని ఫార్మాలిటీస్ అనేవి పూర్తయిపోయాయి. ఇక మెడికల్స్ అవి కూడా కంప్లీట్ అయిపోయినాయి. గతంలో వారు మన మందిరానికి వచ్చి మందిరంలో సాక్ష్యం చెప్పారు. మన సహోదరులు ఎస్ఐ గారి యేసుబాబు గారి సాక్ష్యం విన్న తర్వాత నేను మరింతగా బాగా చదవటం మొదలుపెట్టాను, బాగా ప్రిపేర్ అయ్యి ఈరోజు ఎస్ఐ ఉద్యోగం అనేది నేను సంపాదించుకున్నాను అని చెప్పి వారు చెప్పారు. ఈ ఫిబ్రవరి నెలలో వారు ఇక పూర్తి కాల ట్రైనింగ్కి వెళ్ళబోతున్నారు. ఇక అయిపోయి వచ్చిన తర్వాత ఏ స్టేషన్లో ఉంటారో మనమే చూడాలి. చాలా సంతోషం. యవ్వన కాలములో ఈ విధంగా దేవునిలో కొనసాగుతూ ఆశీర్వదింపబడుతూ అనేకులు ఎదుట గొప్ప సాక్షిగా నిలబడటం, దేవుని నామాన్ని హెచ్చించే వ్యక్తిగా ఉండటం అనేది, దేవుని ఎదుట భయభక్తులు కలిగి భక్తి జీవితాన్ని కొనసాగించడం అనేది అనేక మంది యవ్వనస్తులకు మంచి ఉత్తేజాన్ని నింపేది, అలాగే మార్గదర్శిగా ఉండే పరిస్థితి. అయితే ఈరోజు కూడా మన మధ్యలో ఉన్న ఎస్ఐ గారు బ్రదర్ యేసుబాబు గారు వచ్చి కొద్ది మాటలు మాట్లాడాలని నేను ఆశపడుతున్నాను. వారు వచ్చి కొద్ది మాటలు మాట్లాడిన తర్వాత మనము వాక్య భాగంలోకి వెళ్దాం. మనమంతా చప్పట్లు కొడుతూ వారిని మన మధ్యలోనికి ఆహ్వానిద్దాం. అందరూ గట్టిగా చప్పట్లు కొడదాం. చప్పట్లు కొడుతూ మనమంతా వారిని వేదిక మీదకి ఆహ్వానిద్దాం. ఈ అవకాశం కల్పించిన
బ్రదర్ కృపారక్షణ గారికి, సిస్టర్ ప్రైజీ రక్షణ గారికి ముందుగా దేవునికి ప్రభునామన నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ కుడి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. నా పేరు మీ అందరికీ తెలిసిందే. నా పేరు బెజవాడ యేసుబాబు. నేను ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో ఎస్ఐగా పనిచేస్తున్నాను. మీ అందరికీ తెలిసిన విషయమే. మా నాన్న ఇంతకుముందు నేను జాబ్ రాక మునుపు ఆటో తోలుతూ ఉండేవాడు. మా అమ్మ కూడా కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తూ ఉండేది. నాకు ముగ్గురు, నేను, నా తర్వాత మా తమ్ముడు. అయితే అటువంటి స్థితిలో మేము చదువుకుంటూ మా కుటుంబాన్ని పోషించడం మా నాన్న ఆటో తోలుతూ చాలా ఇబ్బందికరంగా ఉండేది. అయితే అటువంటి సమయంలో మా కుటుంబంలో ఎన్నో కష్టాలు ఎదురై ఉండేది. అయితే అప్పుడు జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్లు మా ఇంట్లో నేను చూసిన విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నాను. అయితే అంత పరిస్థితులు కష్టకాలంలో మా అమ్మోళ్ళకి, మా నాన్నకి ఒక 2 జతల బట్టలు, మా అమ్మకు ఒక 2 జతల బట్టలు అట్లా ఉండేవి. అయితే ఇప్పుడు ఈరోజు బట్టలు ఇడిస్తే మళ్ళీ ఒకవేళ మా అమ్మ ఏదో కూలి పనులు చేసుకుని వచ్చి మర్చిపోయి పడుకొని నిద్రపోతే మళ్ళీ రేపు వేసుకోవడానికి మా నాన్నకు ఉండవేమో అని మర్చిపోయి మళ్ళీ 2 గంటలకో 3 గంటలకో బట్టల సౌండ్ వస్తూ ఉండేది. నేను పడుకొని ఏది సౌండ్ వస్తుందని చూస్తే మా అమ్మ బట్టలు ఉతుతుండేది. ఎందుకు ఇప్పుడు బట్టలు ఉతున్నావు అంటే, రేపు పొద్దున వేసుకోవడానికి మీ నాన్నకు బట్టలు లేవు అనేది. అయితే అటువంటి పరిస్థితుల్లో నాకు ఎక్కువ నిద్ర కూడా పట్టేది కాదు, బాధపడుతూ ఉండేవాడిని. అయితే ఒక అతను నా దగ్గరకు వచ్చి, ఏంటి మీ నాన్న ఇట్లాంటి బట్టలు వేసుకొని ఉంటున్నాడు, నువ్వన్నా ఏదో చదువు మానేసుకొని ఏదైనా పని చేసి మీ నాన్న బాగా చూసుకోవచ్చు కదా మిమ్మల్ని వాళ్ళని అని నాకు చెప్పినప్పుడు నేను ఎంతగానో బాధపడుతూ ఉండేవాడిని. మా అమ్మకు కూడా అటువంటి పరిస్థితులు ఉండేవి. అయితే అటువంటి స్థితిలో మేము ఎంతగానో బాధపడుతుండేవాళ్ళం. అయితే అటువంటి పరిస్థితుల్లో కూడా మా ఇంట్లో మా అమ్మ మా నాన్న ప్రతిరోజు ప్రేయర్ ఉన్నప్పుడల్లా మమ్మల్ని ప్రేయర్కి పంపించి దేవుని ఎడల ఎలా భక్తిగా నడవాలో మమ్మల్ని ఆ విధంగా పెంచుతూ నన్ను ఎప్పుడు ప్రేయర్కి పంపిస్తూ దేవుని పరిచయాలు ఎక్కువగా పాల్గొనే విధంగా నా తల్లిదండ్రులు నన్ను ఎక్కువ ప్రోత్సహిస్తూ ఉండేవాళ్ళు. అయితే అటువంటి పరిస్థితుల్లో ఇంకా ఒకరోజు నేను మా నాన్న కలిసి నాకు చదువు సంబంధించి కొనుక్కుందామని నడుచుకుంటూ వెళ్తున్నాం. నేను చాలా చిన్నప్పుడు, నాకు ఇంకా జ్ఞాపకమే. అయితే ఒక 50 మీటర్ల నుంచి ఒక పెద్ద బస్తా మోసుకొని, ఇక్కడ ఏంటి మీకు డబ్బులు ఇస్తానని ఒక అతను చెప్పాడు. నేను ఇప్పుడు చాలా చిన్నపిల్లోడిని. నేను చూస్తున్నాను మా నాన్నతో నడుచుకుంటూ ఆ పెద్ద బస్తా మోసుకొని మా నాన్న ఒక 50 మీటర్లు తీసుకొని వెళ్ళాడు. అయితే అది మోస్తున్నప్పుడు మా నాన్న వణుకుతూ తీసుకెళ్తున్నాడు. అయితే ఆయన ఒక తక్కువ డబ్బులు అవి ఇస్తుంటే, ఆ డబ్బులు నాకు ఇవ్వద్దు, మా అబ్బాయికి చదువు సంబంధించి ఇవ్వండి, దానికి సంబంధించి ఆ కాస్ట్లో అని చెప్పేసి అన్నప్పుడు అవి నేను తీసుకున్నా నాకు ఎంతగానో అసలు బాధగా ఉండేది. కష్టం నేను ఇప్పుడు చూశాను, మళ్ళీ ఆ కష్టంతో నాకు ఇప్పుడు ఇట్లా ఇవి తీసుకుంటే బాగుండు అని చెప్పేసి నాకు కొనిస్తున్నాడు అని చెప్పి నేను ఎంతగానో నాకు బాధ కలుగుతూ ఉండేది. అయితే అటువంటి పరిస్థితుల్లో కూడా మమ్మల్ని మంచిగా చదివించాలి, మా ఎడల దేవుని ఎడల మేము బాగా ఉండాలని చెప్పేసి మా కుటుంబం సభ్యులు, మా నాన్న మా అమ్మ ఎంతగానో ప్రయాసపడుతూ ఉండేవాళ్ళు. అంటే అటువంటి కష్టకాలంలో మా అక్క వాళ్ళకి మ్యారేజ్ అయినా మాకెంతగానో తోడుగా నీడుగా నిలబడి మమ్మల్ని వెన్ను తట్టి మేము ఉన్నాము అని మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహించు మమ్మల్ని నడిపిస్తూ ఉండేవాళ్ళు. అయితే అటువంటి ప్రార్థనలు నా దేవుడు మాకెన్నో కార్యాలు చేశాడు. అయితే మా ఊర్లో చాలా మమ్మల్ని టార్గెట్ చేస్తూ ఎన్నో గొడవలు చేసి ఎన్నో కేసులు పెట్టి నా మీద మా కుటుంబాన్ని ఎన్నో ఇబ్బందులు గురి చేశారు. అయితే వాటిని చూసి మేము ఎప్పుడు భయపడేవాడిని కాదు. ఎందుకంటే నేను ప్రతి క్షణం నేను బాధపడినప్పుడల్లా దేవునికి ప్రార్థన చేస్తూ, మా ఇంట్లో కూడా ప్రార్థన చేసుకుంటూ దేవుడు మనకు సహాయం చేస్తాడని చెప్పేసి మాకెంతగానో మేము ప్రార్థన చేసుకుంటూ ప్రార్థనలు నడుస్తూ ఉండేవాళ్ళం. అయితే మా అందరి ప్రార్థనలు నిన్న నా దేవుడు
మా అక్క వాళ్ళ విషయంలో అయితేనేమి మంచిగా కార్యాలు చేశాడు. దాని తర్వాత నాకు ఎస్ఐగా ఉద్యోగం వచ్చేలాగా నా దేవుడు ఎంతగానో సహాయం చేశాడు. దాని తర్వాత మా తమ్ముడు రాజకీయంగా ఎంపీపీగా నా తమ్ముడిని నా దేవుడు గెలిపించాడు. అయితే వాటి తర్వాత ఇప్పుడు మా నాన్న మంచి పొజిషన్లో మంచిగా ఉండడం చూసి ఎప్పుడైతే మాతో అన్నవాళ్ళు ఇప్పుడు మా నాన్న వైట్ అండ్ వైట్ వేసుకొని తిరుగుతుంటే వాళ్ళే ఈర్ష్యపడేలా చేశాడు నా దేవుడు. అయితే ఇంకా ఎగ్జాంపుల్ ఏంటంటే మా ఇంట్లో మొన్న జరిగిన ఇన్సిడెంట్, మా అమ్మ అప్పుడు 2 చీరలతో ఎంతో బాధపడి ఉండే అమ్మ మొన్న ఒకసారి మా మేనకోడలు అడుగుతుంది, ఇన్ని చీరలు ఉన్నాయి వీటిలలో ఈరోజు ఏం కట్టుకుంటే బాగుంటుంది అని మా మేనకోడలను అడుగుతుంది. అయితే మా మేనకోడలు చెబుతుంది, అమ్మమ్మ ఇన్ని చీరలు అన్నీ బాగున్నాయి, వీటిని నాకు ఏం చెప్పాలి నాకు అర్థం కావట్లేదని అన్నప్పుడు ఫుల్ హ్యాపీ వెళ్ళి ప్రేయర్ చేసి, దేవా ఒకప్పుడు ఎలాంటి పొజిషన్లో ఉంచావు, ఇప్పుడు మా కుటుంబానికి ఏ విధంగా సహాయం చేశావు అని చెప్పేసి ఫుల్గా దేవునికి ప్రేయర్ చేస్తుండేవాడిని. అయితే ఎన్ని సహాయాలు మనం దేవుని యందు నమ్మకం ఉంచాలి, దేవునితో మనం ప్రేయర్ చేసుకుంటూ దేవుని ఎడల మనం ఎక్కువ శ్రద్ధ చూపిస్తే మనకు దేవుడు అన్ని విధాలుగా సహాయం చేస్తాడు. అయితే నాకు జాబ్ వచ్చిన తర్వాత కూడా మా ఊర్లో ఉన్నట్టే ఇక్కడ మాకు రక్షణ మినిస్ట్రీస్ మన బ్రదర్ కృపరక్షణ గారు మమ్మల్ని దేవుని ఎడల ఎక్కువగా శ్రద్ధ చూపించే విధంగా ఏ విధంగా నిలబడాలి అని అనుదినం మా కోసం ప్రార్థన చేస్తూ ఆ విధంగా మమ్మల్ని నడిపిస్తూ మమ్మల్ని మంచి మార్గంలో నడిపిస్తున్న బ్రదర్కి ప్రభు నామమున వందనాలు తెలియజేసుకుంటున్నాను. అయితే బ్రదర్ గురించి ఒక మాట, నాకు తెలిసిన వాళ్ళు ఫోన్ చేసి, మీ పాస్టర్ గారు ఎందుకు అన్నీ ఓపెన్గా చెప్పేసి అట్లా చెప్తుంటాడు, మీ సంఘస్థులు ఏం బాధపడరా అని లైవ్ ద్వారా చూసిన వాళ్ళు నన్ను అడుగుతుంటారు. అయితే నేను వాళ్ళకి ఒకటే చెప్పాను, బ్రదరు మా పాస్టర్ గారు ఉన్నదే దేవునికి మనకు అనుసంధానం చేయడానికి, మనం చేసే తప్పుల్ని మనకి ఎత్తి చూపిస్తూ మనం నడవలసిన నడవలను వాళ్ళకి నేర్పించడానికి ఆయన బాధ్యత. వాళ్ళు బాధపడతారు అని ఆయన ఆలోచించినట్లయితే అది దేవుణ్ణి ఇబ్బంది పెట్టినట్టయితే, కాబట్టి ఆయన అలా ఆలోచించరు, అందరినీ సరైన మార్గం నడిపించడమే ఆయన బాధ్యతని పిల్లలు యువకుల విషయంలో కూడా చక్కని పరిచయాలు నడిపిస్తూ మంచి మార్గాలు నడిపిస్తున్న బ్రదర్కి సిస్టర్కి ప్రభునామమున మీకు వందనాలు. మీరు ఇంకా బలమైన శక్తితో పనిచేయాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి, బ్రదర్కి సిస్టర్కి, ఆ దేవునికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.